ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ తప్పుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా పార్టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. ఎన్నికలను టీఆర్ఎస్ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు మల్లు భట్టి విక్రమార్క. ఎన్నికల కోసమే ప్రతిపక్షాల శాసనసభ్యులను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగానే ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే సీఎల్పీ నేత భట్టి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఎన్నికలను అపహాస్యం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఎన్నికల కోసమే మిగతా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని ప్రలోభపెట్టి ఆ పార్టీలో చేర్చుకోవటం అనేది ఇది అంతిమంగా అసలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసం ఈ అప్రజాస్వామ్య కార్యకలాపాలు పాల్పడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి చేసే చర్యలకు నిరసనగానే మేము ఎన్నికను బహిష్కరిస్తాం. అంటే ఫైటింగ్ లాస్ట్ వరకు చేయాలని కానీ మధ్యలోనే యుద్ధాన్ని వదిలేసినటువంటి పరిస్థితి అనే ఒక ఇండికేషన్ పోవట్లేదా? ఇది యుద్ధాన్ని వదిలేసామని కాదు, యుద్ధం పెద్ద ఎత్తున చేద్దామనే ఆలోచనతోనే ఇతను చేసే ఆగడాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి, దేశానికి కూడా తెలియాలి. ఇది ఇలాగే కొనసాగితే అంతిమంగా ఆనాడు మన పూర్వీకులు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి స్వతంత్ర భారతదేశానికి అట్లాగే ఈ దేశంలో తెచ్చుకున్న ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం ముంచి ఉన్నది. కాబట్టి ఆ ప్రమాదాన్ని కాపాడాలంటే తప్పనిసరిగా ఇటువంటి డిఫెక్షన్స్ని ఆపాలి. అధికార పార్టీ వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అంచనా వేయడంలో ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఇది వ్యూహం అన్ను, ఇది కుట్ర అంటాను నేను. ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అంటాను. కూని చేసే ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రభుత్వాలని ఎదిరించడం అనేది ప్రజాస్వామ్యం కావాలని కోరుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నైతిక బాధ్యత. మేము ఆ పని చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలమే 19, 21 మంది ఎమ్మెల్యేలు కావాలి. అలాంటిది వ్యూహం లేకుండా ఎన్నికలకు పోయింది అనుకోవచ్చా? చాలా పొరపాటు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం 21. కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో ప్రభుత్వం పోటీ చేసినటువంటి ఇద్దరు ఆ శాసనసభ్యులు కలుపుకుంటే 21 ఉంది. 21 లేకపోయినా మీరు అన్నట్టు అప్పటికే ఒక శాసనసభ్యుడు పోయాడు, ఫిరాయిస్తూ ఉన్నాడు అనే అనుమానాలు మీరు వ్యక్తపరిస్తే కూడా 20 మంది శాసనసభ్యులతో కూడా గెలుస్తాం. మా సంఖ్య లెక్క మాకు చాలా కరెక్ట్ తెలుసు. దాని గురించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ఎన్నికల్ని బహిష్కరించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు. నెక్స్ట్ కార్యాచరణ ఏమైనా ఉంటుందా? చేస్తాం, త్వరలోనే కార్యాచరణ కూడా అనౌన్స్ చేస్తాం. నేను గతంలో పదే చెప్పుకుంటూ వచ్చాను. ఈ యాంటీ డిఫెక్షన్ అనే దాన్ని చాలా నవ్వుల పాలు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, డిఫెక్షన్ని. సో ఈ యాంటీ డిఫెక్షన్ బిల్లుని ఈ రకంగా కూని చేసేటువంటి పనిని మనం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యతంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల దృష్టికి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యకలాపాలు తీసుకొని రావాలనుకుంటున్నాం. తెచ్చి అంతిమంగా దీని మీద లోతుగా చర్చ జరగాలి. చర్చ జరిగి అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఒక మోరలిస్టిక్ ప్రెజర్ కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీలో ఇప్పటివరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్ కొంత వ్యూహాత్మకంగా అనుసరించింది అనుకోవచ్చు. అంటే మీరు ప్రతిదీ ఒక రాజకీయ లాభాపేక్ష గురించే మాట్లాడుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాను. నేను చెప్పేది అంటే ఈ ప్రక్రియ ఎలాగే కొనసాగితే ఇది అంతిమంగా ఒక శాసనసభ్యుడు, ఒక శాసన మండలి స్థానం ఒకటే పరిమితం అయ్యేది కాదు. ఇది మొత్తం యావత్ ప్రజాస్వామ్యానికే ముప్పుగా వస్తుంది. వైరస్ వచ్చినప్పుడు ముందే దానికి చికిత్స చేయకపోతే మొత్తం బాడీ మొత్తం వైరస్ తినేస్తుంది. అటువంటి వైరస్ని ఈరోజు కేసీఆర్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. ఇది ప్రమాదం. వైరస్కి చికిత్స ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ చికిత్స చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రజాస్వామ్య పునాదుల్ని బలోపేతం చేస్తూ ఈ దేశంలో ఇంకా పరిడిల్లేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. సో అలా చేసినటువంటి పార్టీ తన కళ్ళ ముందే ఈ ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తున్నటువంటి ఈ ప్రజాస్వామ్య కుట్రదారులని వారు చేసి ఆపే బాధ్యత కూడా మా పైన ఉంది, చేస్తాం. రైట్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నుంచి బహిష్కరించడం అంటే యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నట్టుంది, కానీ కాడెత్తేయడం కాదు అని చెప్పి సిఎల్పి నేత బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అభిప్రాయాలు. ఓవర్ టు స్టూడియో.